మన పొరుగున ఉన్న పాకిస్తాన్ సోదర ముస్లిం దేశాలు కూడా నమ్మటం లేదు. ప్రస్తుతం ఇరాన్ అమెరికా యుద్ధంలో శాంతి చర్చలకు చొరవ తీసుకుని ఇరు దేశాలను ఇస్లామాబాద్కు తీసుకొచ్చి రాజీ కుదర్చడంలో ఘోరంగా విఫలమయ్యారు. మొదటి రౌండ్ చర్చలు ఎలాంటి అంగీకారం కుదరలేదు. అటు నుంచి చర్చలు అటకెక్కాయి. ఇక తాజాగా పాకిస్తాన్పై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మాత్రం గరంగరంగా ఉంది. పాకిస్తాన్ వాలకం చూసి వెంటనే తామిచ్చిన $3.5 బిలియన్ చెల్లించాలని డిమాండ్ చేస్తుంది. అలాగే యూఏఈలో ఉంటున్న పాకిస్తాన్ చెందిన షియా మతస్థులను వెంటనే దేశం వదిలి వెళ్లిపోవాలని ఆదేశించింది. దీంతో ఇరు దేశాల మధ్య గ్యాప్ మరింత పెరిగింది. మరింతకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు పాకిస్తాన్పై గుస్సా ఎందుకు వచ్చిందో ఈ కథనంలో చూద్దాం. మన పొరుగున ఉన్న పాకిస్తాన్ను ప్రపంచంలోని ఏ దేశం నమ్మడం లేదు. సోదర ముస్లిం దేశాలు కూడా పాకిస్తాన్ను ఆమడ దూరం ఉంచుతున్నాయి. పాక్ను నమ్మలేమని ఆ దేశాలు కూడా కుండబద్దలు కొట్టినట్లు చెబుతున్నాయి. ఇక తాజాగా అమెరికా ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో పాకిస్తాన్ జోక్యం చేసుకుని పెద్దన్న పాత్ర పోషిస్తా తాము చెప్పినట్లు వినాలని ఇటు అమెరికాని అటు ఇరాన్ను ఎట్టకేలకు ఇస్లామాబాద్ రప్పించి మధ్యవర్తిత్వం నెరపింది. అయితే మొదటి రౌండ్లోనే అది కాస్త విఫలమైంది. అమెరికా తరపున జేడీ వాన్స్ రావడం జరిగింది. అదే ఇరాన్ తరపున ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాగేర్ గాలిస్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అర్కాచీలు హాజరయ్యారు. చర్చలు విఫలం కావడానికి ప్రధాన కారణం జేడీ వాన్స్. ఆయనొచ్చి రాగానే ఇరాన్ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియంను అప్పగించాలని డిమాండ్ చేశారు. దానికి ఇరాన్ ససేమిరా అంది. అక్కడితో ఇరు దేశాల మధ్య చర్చలు ఆగిపోయాయి. వాన్స్ వచ్చిన విమానంలో తిరిగి వాషింగ్టన్ వెళ్లిపోయారు. అటు నుంచి సెకండ్ రౌండ్ చర్చలకు పాకిస్తాన్, ఇటు టెహ్రాన్, అటు వాషింగ్టన్కు కాలు కాలిన పిల్లిలా తిరిగినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. సెకండ్ రౌండ్ చర్చలు ముందుకు సాగడం లేదు. ఇక అమెరికా కూడా పాకిస్తాన్ని నమ్మడం లేదు. ఇరాన్పై ఒత్తిడి తేవడానికి హోర్ముజ్ జలసంధి ద్వారా ఇరాన్కు వెళ్లే వరకు రవాణా నౌకల్ని అమెరికా హోర్ముజ్ వద్ద జప్తు చేసుకుంటోంది. దీంతో పాకిస్తాన్ కరాచీ ఓడరేవులో నిలిచిపోయిన ఇరాన్కు వెళ్లే సరుకును రోడ్డు ద్వారా ఇరాన్కు పంపుతోంది. ఇది అమెరికాకు సహజంగానే ఆగ్రహం తెప్పిస్తోంది. ఇక పాకిస్తాన్ వద్ద చేతిలో చిల్లి గవ్వలేదు. ఇస్లామాబాద్లో శాంతి చర్చలు నిర్వహించిన సెరెనా హోటల్ బిల్లు కట్టలేకపోయింది షరీఫ్ ప్రభుత్వం. దీన్ని బట్టి పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో తేలిగ్గానే ఊహించుకోవచ్చు. అయితే పూట గడవడానికి పాక్ ప్రభుత్వం సోదర ముస్లిం దేశాల వద్దకు వెళ్లి అందిన కాడికి అప్పు తెచ్చుకొని కాలం గడుపుతోంది. అయితే అలా డబ్బు తెచ్చుకున్న దేశాల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఒకటి. యుఏఈ నుంచి సుమారు $3.5 బిలియన్ అప్పు తెచ్చుకుంది. ప్రస్తుతం యుఏఈ వెంటనే తామిచ్చిన డబ్బు తిరిగి చెల్లించాలని డిమాండ్ చేసింది. అంతేనా, ఇరాన్పై ఉన్న ఆగ్రహంతో యుఏలో ఉంటున్న పాకిస్తాన్ షియా కార్మికుల్ని వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత దిగజారాయి. ఇక ఇరాన్పై యుఏఈకి కోపం ఎందుకో బహిరంగ రహస్యమే. ఈ యుద్ధంలో ఇరాన్ అమెరికాపై కసిని గల్ఫ్ దేశాలపై చూపిస్తోంది. ప్రధానంగా యుఏఈపై బాంబుల మోత మోగించింది. అద్దంలాంటి దుబాయ్ని పూర్తిగా ధ్వంసం చేసింది. ఇరాన్ దెబ్బకు దుబాయ్ సగం ఖాళీ అయింది. ప్రధానంగా టూరిస్ట్ డెస్టినేషన్ దేశమైన దుబాయ్కి ఇప్పుడు పర్యాటకులు కరువయ్యారు. ఇక దుబాయ్ నుంచి పెట్టుబడులు ఉపసంహరించాలని ప్రపంచంలోని పలు దేశాలు ఆలోచిస్తున్నాయి. ఇరాన్ దెబ్బకు యుఏఈ ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇక ఇరాన్ విషయానికొస్తే మెజారిటీ ప్రజలు షియా మతస్థులు. అందుకే యుఏఈ వెంటనే పాకిస్తాన్కు చెందిన షియా మతస్థుల్ని దేశం విడిచి వెళ్లిపోవాలని హుకుం జారీ చేసింది. యుఏఈ ప్రభుత్వం ఏప్రిల్ ద్వితీయార్థం నుంచి పాకిస్తాన్కు చెందిన షియా కార్మికుల్ని బలవంతంగా పాకిస్తాన్కు తరలిస్తోంది. ఇస్లామాబాద్కు చెందిన ఒక మత గురువు యుఏఈలో షియా పొలిటికల్ ఆర్గనైజేషన్ నడిపిస్తున్నారు. పాకిస్తాన్కు చెందిన 5,000 కుటుంబాలను ఇక్కడి నుంచి తరలించారని ఆయన చెప్పినట్లు న్యూయార్క్ టైమ్స్ ఒక కథనాన్ని ప్రచురించింది. గత కొన్ని వారాల నుంచి షియా కమ్యూనిటీకి చెందిన వారు సుమారు 900 మంది తిరిగి పాకిస్తాన్కు వచ్చినట్లు తెలిపింది. ఒక అంచనా ప్రకారం పాకిస్తాన్కు చెందిన సుమారు 20 లక్షల మంది యుఏఈలో చిన్నా చితక ఉద్యోగాలు చేసుకుంటూ పొట్టపోసుకుంటున్నారు. వీరంతా అక్కడ పనిచేసి మాతృదేశానికి అంటే పాకిస్తాన్కు సుమారు $8 బిలియన్ పంపిస్తూ ఉంటారు. ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే 76,000 కోట్ల వరకు పాకిస్తాన్కు పంపించారు. మరి యుఏఈ నుంచి వరదలా వచ్చి పడుతున్న వారిని పాక్ ప్రభుత్వం ఆదుకునే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే పాక్ ప్రభుత్వం వద్ద డబ్బు లేదు.
గ్లోబల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ఇరాక్ కానీ లేదా లెబనన్లో ఉన్న షియా మతస్థులపై ఎలాంటి ఒత్తిడి లేదు. దేశంలో కొనసాగించడానికి అక్కడి ప్రభుత్వాలు అనుమతించినట్లు వార్తలొస్తున్నాయి. యుఏఈలో వ్యాపారాలు చేస్తున్నవారు ఇటీవల టైమ్స్లో మాట్లాడుతూ తమ వ్యాపార సంస్థల్లో పనిచేసే పాకిస్తాన్ ఉద్యోగుల్ని తీసేయాలని ఆదేశించారని చెప్పారు. ఇక పాకిస్తాన్ విషయానికొస్తే ఇటీవల కాలంలో ఇటు సౌదీ అరేబియాకు ఇరాన్కు దగ్గరైంది. ఇక సౌదీ అరేబియాకు యుఏఈకి అస్సలు పడదు. దీంతో పాకిస్తాన్కు యుఏఈకి మధ్య గతేడాది కాలంగా సంబంధాలు క్రమంగా దిగజారుతున్నాయి. అయితే తాజాగా ఇరాన్ అమెరికా మధ్య యుద్ధం మొదలైన తర్వాత నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత దిగజారాయి. ఇక పాకిస్తాన్ ఇటు ఇరాన్ అమెరికాకు మధ్య శాంతి చర్చలకు మధ్యవర్తిత్వం నెరవడం యుఏఈకి ఆగ్రహం తెప్పించింది. ఇక యుఏఈ వాదనేంటంటే ఇరాన్ తమపై విచ్చలవిడిగా దాడులు చేసి తమ నగరాల్ని ధ్వంసం చేస్తుంటాయి. పాకిస్తాన్ చోద్యం చూసిందే తప్ప ఇరాన్ దాడుల్ని ఖండించలేదని ఆగ్రహంతో ఊగిపోతోంది. ఇక అమెరికా ఇరాన్పై దాడులు చేస్తే బదులుగా ఇరాన్ యుఏఈకి చెందిన దేశాలపై మిస్సైల్స్ డ్రోన్లతో దాడులు చేసి నిలువునా వణికించింది. దీనికి ఉదాహరణగా చెప్పుకోవాలంటే దుబాయ్ అని చెప్పుకోవచ్చు. కాగా యుఏఈ వాదన విషయానికొస్తే తమకు అండగా నిలిచి ఇరాన్పై దాడికి చొరవ తీసుకోకుండా ఇరాన్ను వెనకేసుకురావడం పట్ల యుఏఈ ఆగ్రహంతో ఊగిపోతోంది. మరోవైపు ముందుగా చెప్పినట్లు ఇటు సౌదీ అరేబియా కింగ్ ఎంబీఎస్కు యుఏఈ కింగ్ షేక్ మొహమ్మద్ బిన్ జయాద్ అల్ నహ్యాన్ లేదా ఎంబీజెడ్కు అస్సలు పడదు. ఇక పాకిస్తాన్ సౌదీ కింగ్ ఎంబీఎస్తో రాస్కు పూసుకు తిరగడం కూడా ఎంబీజెడ్కు అస్సలు నచ్చలేదు. ఇదిలా ఉండగా పాక్ వాలకం చూసిన యుఏఈ వెంటనే తమ రుణాన్ని తమకిచ్చేయాలని డిమాండ్ చేసింది. ఇక పాకిస్తాన్ వద్ద ఉన్న విదేశీ మాదక ద్రవ్య నిల్వలు మొత్తం కలిపితే $15 బిలియన్ వాటిలో 5వ వంతు అంటే $3 బిలియన్ యుఏఈ చెల్లించాల్సి వచ్చింది. దీంతో సౌదీ క్రౌన్ ప్రిన్స్ ఎంబీఎస్ రంగంలోకి దిగి పాకిస్తాన్కు $3 బిలియన్ వచ్చి ఆదుకున్నారు. కావాలనుకుంటే మరో $5 బిలియన్ రుణమిస్తానని ఎంబీఎస్ హామీ కూడా ఇచ్చాడని చెబుతున్నారు. ఇక అసలు విషయానికొస్తే యుఏఈ సౌదీ అరేబియా మధ్య ఉన్న శత్రుత్వాన్ని పాకిస్తాన్ తనకనుకూలంగా వాడుకొని సౌదీ అరేబియా నుంచి డబ్బు దండుకుంటోంది. కాగా యుఏఈ ఇక పాకిస్తాన్కు గుడ్ బై చెప్పి ఇండియాతో భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి కనబరుస్తోంది. ఇప్పటికీ పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టింది. ఇక సౌదీ అరేబియా పాకిస్తాన్లు దగ్గరవడం ఎంబీజెడ్కు అస్సలిష్టం లేదు. పాకిస్తాన్పై ఆగ్రహంతో గత నెలలో ఎమిరేట్స్ టెలికాం దిగ్గజం ఎటిసలాట్ పాకిస్తాన్ నుంచి వైదొలగాలని యోచిస్తున్నట్టు ప్రకటించింది. కాగా ఈ కంపెనీ దేశంలోని అతిపెద్ద టెలికాం కంపెనీ అయిన పాకిస్తాన్ టెలికమ్యూనికేషన్స్లో 26% వాటాను కలిగి ఉంది. ఇదే పరిస్థితి కొనసాగితే యుఏఈ పాకిస్తాన్లో పెట్టిన పెట్టుబడులు క్రమంగా ఉపసంహరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు యుఏఈ నుంచి వరదలా వచ్చి పడుతున్న పాక్ ప్రజల్ని ఎలా ఆదుకోవాలో తేల్చుకోలేక సతమతమవుతుంటాయి. అదే సమయంలో ఇక యుఏఈ నుంచి రిమిటెన్స్ తగ్గితే పాకిస్తాన్ తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. యుఏఈ నుంచి పంపించే డబ్బుతో పాకిస్తాన్లో లక్షలాది కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. మరి యుఏఈ నుంచి క్రమంగా డబ్బు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి చేతులా ఒక మంచి మిత్రుణ్ణి పాకిస్తాన్ కోల్పోవడం స్వయంకృతాపరాధమే అని చెప్పక తప్పదంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు.